అందరికీ నమస్తే అండి. మొంతా తుఫాను ప్రస్తుతం రాష్ట్రాన్ని భయపెడుతోంది. రాబోయే 3 రోజులు అంటే 27, 28, 29 తేదీల్లో ఏం జరగబోతోంది అనేది కొంచెం భయంగానే ఉంది. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైనప్పటికీ, ప్రభుత్వం ఎంత సిద్ధమైనా, యంత్రాంగం ఎంత సిద్ధమైనా మానవ తప్పిదాలు జరగకుండా చూసుకుంటారు తప్ప ప్రకృతి విపత్తులను అయితే ఆపలేరు. వచ్చే వాయుగుండాన్ని అయితే ఆపలేరు, తుఫాను ప్రభావాన్ని అయితే ఆపలేరు. అయితే తుఫాను ప్రభావంతో జరిగే నష్టాన్ని మాత్రం ఆపొచ్చు, కంట్రోల్ చేయవచ్చు, తగ్గించవచ్చు. అంటే ఈ మృతులేమీ లేకుండా చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని రకాలుగా నిన్న ఉదయం నుంచి కూడా అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నారు. ఆల్రెడీ స్కూల్స్ సెలవులు ఇచ్చేశారు. ఏ ప్రాంతంలో ఎంత మేరకు వర్షం కురిసే అవకాశం ఉంది, ఏ ప్రాంతంలో విపరీతమైన గాలులు వీచే అవకాశం ఉంది, ఏ జిల్లాల్లో అలర్ట్గా ఉండాలి, ఏ జిల్లాల్లో అనేది ఆల్రెడీ ప్రభుత్వం నుంచి నిన్న ఉదయం నుంచి ప్రకటనలు వెళ్తున్నాయి. సీఎం గారు కూడా పూటపూటకి రివ్యూ చేస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను ప్లస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అయితే తుఫాను ఖచ్చితంగా కాకినాడ దగ్గర తీరం దాటుతోంది అనైతే మాత్రం మొత్తం భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అంటే కాకినాడ దగ్గర తీరం దాటడం అంటే అటువైపు ఒక 100 కిలోమీటర్లు, ఇటువైపు ఒక 100 కిలోమీటర్లు ఖచ్చితంగా ఆ ప్రభావం సీరియస్గానే ఉంటుంది. చూడండి, హుదూద్ తుఫాన్ 2015లో వచ్చినప్పుడు విశాఖపట్నం దగ్గర తీరం దాటింది కాబట్టి ఆ తీరం దాటినప్పుడు ఆ గంటన్నరలో మొత్తం విధ్వంసం సృష్టించింది, విశాఖ నగరాన్ని అతలాకుతలం చేసింది కదా. సో అప్పుడు ప్రభుత్వం అలర్ట్గా ఉంది కాబట్టి మానవ తప్పిదాలు జరగకుండా ఓన్లీ ప్రకృతి విపత్తు జరిగి చెట్లు కూలిపోయి నగరం అతలాకుతలం అయిపోయి వెళ్ళిపోయింది. సో అప్పుడు చంద్రబాబు గారు సీఎంగా అప్పుడు ఆయనే ఉన్నారు కాబట్టి 10 ఏళ్ల కిందట ఒక 1 వీక్ పాటు విశాఖ నగరంలోనే ఉండి దాన్ని చక్కదిద్దారు, అయింది. సో ఇప్పుడు కాకినాడకు అదే స్థాయిలో ముప్పు ఉంటుందా అనేది ఒక అంచనా అనమాట. సో ప్రభుత్వం రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం ఏంటంటే 27వ తేదీన ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య అండ్ తిరుపతి జిల్లాల్లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఉంటుంది. మీరు పక్కన చూడొచ్చు రెడ్ కలర్లో రెడ్ మార్కులో ఉన్నాయన్నీ కూడా 27వ తేదీ అనమాట. అలాగే ఆరెంజ్ మార్కులో ఉన్నాయి నంద్యాల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, కోనసీమ అండ్ పశ్చిమ గోదావరి ఉన్నాయి చూసారా ఆరెంజ్. సో అది 27వ తేదీన కాస్త హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది అనమాట. అలాగే 28వ తేదీకి వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ వైఎస్ఆర్ కడప, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, మొత్తం కోనసీమ, కాకినాడ ఇవన్నీ ఉంటుంది ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్. ఇక హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఏమో నంద్యాల, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి అండ్ విశాఖపట్నం జిల్లాల్లో ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. ఇక 29వ తేదీకి వచ్చేసరికి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఏమో కోనసీమ అంటే ఉభయ గోదావరి జిల్లాలు మొత్తం, అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలు ఉంటుంది. అంటే ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటుంది. ఆ తర్వాత ఇక అల్లూరు సీతారామరాజు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో హెవీ టు వెరీ హెవీ ఉంటుంది అనమాట. ఇది ప్రభుత్వం అంచనా వేస్తోంది. సో ఏదైనా సరే ఒకటి మాత్రం నిజం, మీడియాలు చెప్తున్నాయి, ప్రభుత్వం చెప్తోంది, అందరూ చెప్తున్నారు. రాబోయే 3 రోజులు 27, 28, 29 ఈ 3 రోజులు కూడా అవసరమైతేనే బయటికి వెళ్ళడం ఉత్తమం. ముఖ్యంగా ఈ తీర ప్రాంతంలో ఉన్నవాళ్ళు, కార్తీక మాసం కదా, కార్తీక స్నానాలు చేద్దామని సముద్రంలోకి ఆ తీర ప్రాంతానికి ఎవరు వెళ్ళొద్దు. అలాగే ఈ స్కూల్స్కి కూడా పంపించకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ స్కూల్స్ సెలవులు ఇచ్చారులే, అత్యవసరమైతేనే బయటికి వెళ్ళడం మంచిదన్నమాట. సో రైతులు కూడా ఎక్కడైనా ఆల్రెడీ మొన్నటి నుంచి చెప్తున్నారు కదా, వరి కోతక దశకు వస్తే కోసేసుకొని కళ్ళాల్లో పెట్టుకొని దానికి పరద ఏమైనా కప్పడం మంచిది కోత దశకు వస్తే. ఎందుకంటే కోత దశకు వచ్చిన వరి ఈ టైంలో ఈదురుగాలులకు ఖచ్చితంగా నేలవాలిపోద్ది. నేలవాలిందంటే మళ్ళీ అది పనికిరాదు, రైతులు నష్టపోతారు. చూసి కల్లారని రైతులు నష్టపోతే అది ఇబ్బందిగానే ఉంటుంది. చేతికి వచ్చిన పంట పోతే 120 రోజులు 100 రోజుల పాటు పండించి చేతికి వచ్చే దశలో అది పడిపోతే ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే పత్తి రైతులు కూడా అంటే ఖరీఫ్ చివరి దశలో ఉంది. ఒక్క 15 రోజులు ఎటువంటి ఈ అతివృష్టి లాంటిది లేకపోతే, ఇటువంటి తుఫాన్లు లేకపోతే ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వమే 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి రెడీ అవుతుంది. సో అంటే ఈ సంవత్సరం పంట ఉత్పత్తి బాగుంటుంది, వర్షాలు బాగా పడ్డాయి కదా అని ప్రభుత్వం లెక్కలేసుకుంది. కానీ ఈ టైంలో ఇటువంటి తుఫాన్ల కారణంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణ లాంటి గోదావరి డెల్టా అండ్ కృష్ణా డెల్టా ప్రాంతాల్లో మాత్రం ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. అక్కడ మరి వరి
రైతులు ఎంత మేరకు నష్టపోతారు అనేది భయంగానే ఉంది. అందుకే నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా చాలా వరకు కోతలు కూడా జరుగుతున్నాయంట. థ్యాంక్ యూ.